బెంగళూరులో బీచ్ ఉందా? బెంగళూరులో లేదు బ్రో. బెంగళూరు నుంచి 300 కిలోమీటర్స్ పాండిచ్చేరిలో ఉంది. మేమైతే అరుణాచలం వచ్చాము. సో అరుణాచలంలో దర్శనం అయిపోయిందని చెప్పి మా పిల్లలు డయానా వీడియోస్ చూసి చూసి డాడీ బీచ్ అనేసరికి ఇక్కడ నుంచి 100 కిలోమీటర్సే కదా అని చెప్పి పాండిచ్చేరికి అయితే స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఇక్కడ వచ్చేసి జింజీ ఫోర్ట్ అనే ఒకటి కనిపించింది. చూడడానికి చాలా బాగుంది, గ్రీనరీ అండ్ బ్లాక్ రాక్స్. ఈ ఫోర్ట్ మొత్తం రాక్స్ తోనే కట్టారేమో. చాలా క్రేజీగా ఉండేసరికి ఒక ఫోటో దిగాము. ఈవినింగ్ అయ్యేసరికి పాండిచ్చేరి రీచ్ అయ్యాము. పిల్లలందరినీ డ్రాప్ చేసేసి ఫుల్ టైర్డ్ అయ్యారని చెప్పి నేను మా బ్రదర్స్ మాత్రమే బయటకు వచ్చాము నైట్ వ్యూ చూద్దామని అండ్ మీకు చూపిద్దామని. సో ఇది వచ్చేసి పాండిచ్చేరి మెరీనా బీచ్. నైట్ టైం ఇక్కడ చాలా బాగుంటుంది, ఇక్కడ మాత్రమే బాగుంటుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ పార్టీ హాల్ ఉంది, బర్త్డేస్ అవి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో లైటింగ్ అవి చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా మా తమ్ముడు చేపలు తినాలని చెప్పి బయటకు వచ్చాము. సో సెర్చింగ్ ఫర్ చేపలు. నాకు కూడా చేపలు అంటే చాలా ఇష్టం, బట్ కార్తీక మాసం కాబట్టి టోటల్లీ అవాయిడ్ నాన్ వెజ్. ఇక్కడ అలలు సౌండ్ వింటుంటే అసలు మైండ్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడే పడుకొని నిద్రపోదాం అనిపించేలా ఉంది. బట్ నైట్ 11 లోపల ఇంటికి వెళ్ళిపోవాలి, లేదంటే మా భార్య అన్నం పెడుతున్నాం. నేను చెప్పానుగా ఇదే పార్టీ హాలు. ఇక్కడ వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ లవ్ ప్రపోజల్స్ కూడా చేసుకుంటున్నారు విచిత్రంగా. సో లోపల ఏమన్నా చేపలు దొరుకుతాయని చెప్పి లోపలికి వచ్చాము. మీరు ఆల్మోస్ట్ యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ మార్నింగ్ వ్యూ ఆఫ్ పాండిచ్చేరి బీచెస్ మాత్రమే చూసుంటారు, మోస్ట్ ఆఫ్ ది. ఎందుకంటే నేను సెర్చ్ చేశాను, నైట్ టైం ఏం లేవు. సో ఐఎమ్ ట్రయింగ్ టు షో యూ నైట్ వ్యూ ఆఫ్ ద పాండిచ్చేరి బీచ్. లోపలైతే చాలా కలర్ఫుల్గా ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ద షాప్స్ వచ్చేసి క్లోజ్ చేశారు ఆల్రెడీ. ఈ లైట్స్తో ఈ చెట్టు కూడా కలర్ఫుల్గా అయిపోయింది. డే టైం కంటే నైట్ టైమే బాగుంటుంది బీచ్ దగ్గర, ఎందుకంటే ఆల్మోస్ట్ బీచ్ దగ్గర వేడి చాలా ఎక్కువ ఉంటుంది. సో నైట్ టైం అయితే ప్రశాంతంగా ఉంటుంది, ప్లస్ చల్లగా ఉంటుంది. అఫ్కోర్స్ పాండీలో చల్లదనానికి తక్కువ లేదు, ఎందుకంటే కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా. దిస్ ఈజ్ పాండి మెరీనా ఫోటో ఫ్రేమ్. అక్కడ నేనే పొట్ట కొద్దిగా ఎక్కువైంది, జిమ్కి వెళ్తున్నా అయినా తగ్గట్లే, డైట్ చేయలేదు కాబట్టి. చాలా వీడియోస్లో చూసుంటారు కదా, వీళ్ళు ఐస్ క్రీమ్ ఇచ్చేవాళ్ళు పిల్లలకి ఐస్ క్రీమ్ ఇవ్వకుండా అలా ఇలా అలా అలా ఇస్తూ ఉంటారు. చాలా ట్రెండీ అయి ఉంటాయి ఇవి. సో మా తమ్ముడు ట్రై చేస్తున్నారు అనుకుంటారేమో, కాదు, అక్కడ పిల్లలు తీసుకుంటా ఉంటే జస్ట్ మేము చూస్తున్నాము. ఈ కాంప్లెక్స్లో ఓపెన్ చేస్తున్న లాస్ట్ షాప్ ఇదే. ఇది మిస్ అయితే ఇంకేం లేవు మాకు. పిల్లలను కూడా తీసుకొని వచ్చుంటే బాగా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళు ఇక్కడ. బట్ వాళ్ళు ఫుల్ టైర్డ్ అయిపోయారు, 14 కిలోమీటర్లు నడిచి అరుణాచలం చుట్టూ. సో వాళ్ళు రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. నేను చెప్పానుగా బర్త్డే పార్టీస్ ఇక్కడ చేసుకుంటారు. సీ వ్యూ లాంగ్. పార్టీకి ఎలాగో మనకి ఇన్విటేషన్ లేదు కాబట్టి మనం వెళ్ళి విష్ చేయలేము. సో మా తరఫున హ్యాపీ బర్త్డే బ్రో, ఎంజాయ్ యువర్ డే. సో అక్కడ ఏం లేవని చెప్పి అక్కడ నుంచి నియర్ బై రాక్ బీచ్కి వచ్చాము. రాక్ బీచ్ ఎర్లీ మార్నింగ్ చూసేదానికి చాలా బాగుంటుందంట, ఎందుకంటే నాకు కూడా తెలియదు, నేను ఎప్పుడు రాలేదు ఎర్లీ మార్నింగ్. అఫ్కోర్స్ నైట్ టైం కూడా రాలేదు, ఇదే ఫస్ట్ టైం నేను పాండిచ్చేరి కావడం. ఇక్కడైతే స్టేజ్ అయ్యి వేస్తున్నారు, మేబీ ఆడియో ఫంక్షన్ చేస్తారేమో. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి స్వాతంత్ర సమరయోధుల ఫోటోలు వేస్తున్నారు, ఐ మీన్ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి.
మనకు ఎదురుగా ఉంది మన లెక్కల తాత, ఐ మీన్ గాంధీ తాత. గాంధీ తాత చాలా బ్రైట్గా వెలిగిపోతున్నారు. సో నైట్ ఇంకేం దొరకవని చెప్పి వెళ్ళిపోయి మార్నింగ్ సన్ వ్యూ బీచ్కి వచ్చాము. మేమైతే రూమ్ ఇక్కడే తీసుకున్నాము, ఒక 500 మీటర్స్లో, ఎందుకంటే నడుచుకుంటా బీచ్కి వచ్చేయచ్చని. ఇది వచ్చేసి సన్ వ్యూ బీచ్, పాండిచ్చేరి సన్ వ్యూ బీచ్. అలలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే మేము వచ్చేటప్పుడు పెద్దగా ఎండ అయితే లేదు కానీ లైట్గా వర్షం అయితే పడుతూ ఉంది. అలా వర్షం పడుతున్నప్పుడు అలలు చాలా ఎక్కువ ఉంటాయంట. ఇదే సన్ వ్యూ. ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ సన్ వ్యూ చాలా బాగుంటుందంట. బట్ మాకైతే లక్ లేదు, సన్ లేదు కాబట్టి. ఇంత అలల్లో కూడా ఎవరో చేపలు పట్టుకునేదానికి సముద్రంలో వెళ్తున్నారు. పాపం వాళ్ళ చేపలు పట్టుకుంటేనే వాళ్ళ జీవనాధారం. See, my brothers along with we came here, Raju sir and family, me and my family. సో సన్ వ్యూ బీచ్లో కూడా ఏం లేవని చెప్పి అంతగా ఏం లేదు. సో అవాయిడ్ సన్ బీచ్ అండ్ రాక్ బీచ్ ఆల్సో, ఐ డోంట్ లైక్ ఇట్. అక్కడ ఉండగా ఎవరో ఒక అతను వచ్చేసి, సార్ మీకు వచ్చేసి కలర్ఫుల్గా షిప్లో తీసుకెళ్ళి మీకు సముద్రంలో బ్యాక్వర్డ్ వాటర్ ఉండే దగ్గరికి అండ్ ఆ వాటర్ వెళ్ళే రూట్స్కి అవన్నీ చూపిస్తాం సార్, పర్ హెడ్ 400 అని చెప్పి తీసుకొచ్చారు. మీకు ఫుల్ షిప్ ఇచ్చేస్తాం సార్ అని చెప్పారు. మీ షిప్ అంటే ఏదో ఊహించుకున్నాము, చాలా పెద్ద షిప్, దాంట్లో మొత్తం అన్నీ ఉంటాయనుకున్నాము. బట్ వీళ్ళు చిన్న బోట్ లాగా ఇచ్చారు. అఫ్కోర్స్ దానికి రైడర్ని కూడా ఇచ్చారు. మీరు పాండిచ్చేరికి వెళ్తే ఇలాంటి ఏమన్నా యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే డోంట్ డూ హియర్. ఇక్కడైతే ఖచ్చితంగా వెళ్ళకండి. ఏంటంటే పాండి మెరీనాకు బ్యాక్ సైడ్ ఉంటుంది, అక్కడైతే వెళ్ళద్దు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ప్లస్ తీసుకెళ్లేది అస్సలు సంబంధమే లేదు. మమ్మల్ని గైడ్ చేసి తీసుకొచ్చిన అతను అసలు కనిపించలేదు ఇక్కడ. వీళ్ళెవరో వేరే వాళ్ళు కదా, వీళ్ళు సపరేట్ కంపెనీ అంట. అతను ఓన్లీ మార్కెటింగ్ మాత్రమే అనుకుంటా. చెప్పేటప్పుడు అయితే హై లెవెల్లో చెప్పాడు. బ్లూగా ఉంటాయి సార్ వాటరు, గ్రీనరీ ఉంటుంది అండ్ పెద్ద పోర్ట్ లాగా ఉంటుంది, చేపలు ఫిషింగ్కి వెళ్ళే హార్బర్ ఉంటుంది, ఏదేదో చెప్పాడు. బట్ ఐ ఫీల్ ఇట్స్ నాట్ ఎ వర్త్ 400 పర్ హెడ్. ఇది మాత్రం కొద్దిగా థ్రిల్లింగ్గా ఉంది. వెళ్ళేటప్పుడు అలా ఇలా కదిలించడం. పాపం మాలాగే చాలా మంది వచ్చారు. 400 పర్ హెడ్ అని చెప్పి 4 ప్లేసెస్ చూపిస్తామని చెప్పారు. ఆల్రెడీ ఒక ప్లేస్ అయిపోయిందంట, నేను కూడా చూడలేదు. ఇది వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇక్కడ వాటర్ చాలా బాగుంటాయని చెప్పాడు. బట్ ఇక్కడైతే డర్టీ వాసన వస్తుంది, డ్రైనేజ్ వాటర్ లాగా. ఇది కొద్దిగా బాగుంది ప్లేసు, ఏదో గుహలోకి వెళ్ళినట్టు ఉంది అడవిలో. అది షిప్లో, సారీ దీని షిప్ అంటే చాలా పెద్ద తప్పు, బోట్లో. వాటర్ క్లీన్గా ఉంటే అట్లీస్ట్ బాగుండేదేమో. ఇదే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. పాపం అలాగే చాలామంది వచ్చి అలా తిప్పుకొని వెళ్ళిపోతున్నారు, ఎక్కడా స్టాప్ చేయలేదు వాళ్ళు. ఇక్కడ వరకే లాస్ట్ అంట, అటుపక్క వేరే కంపెనీ వాళ్ళంట. నేను చెప్పాను కదా, మీరు వెళ్ళాలనుకుంటే ఆ కంపెనీకి వెళ్ళండి, ఎందుకంటే అటుపక్క వాటర్ చాలా క్లీన్గా ఉంటాయి, వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ చాలా ప్లేసెస్ కూడా చూపిస్తారు. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేస్తున్నారు. ఊరికే అలా ఒక రౌండ్ వేసాడు అక్కడ. పర్లేదు, అంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు, బట్ నాట్ వర్త్ ఫర్ మనీ. మా లక్ష్య అయితే ఏదో బుట్టలో పెట్టినట్టు అలా స్ట్రక్ అయిపోయింది. అసలు ఈ పాప ఎంజాయ్ చేస్తుందా లేదా
షాక్లో ఉన్నది అనేది కూడా అర్థం కాలేదు. వీళ్ళు ఎవరో నిలబడుకొని మరీ ఫొటోస్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏదో సినిమాటిక్ ప్లేస్ అంట. అక్కడ వచ్చేసి PS2 మూవీ షూట్ చేశారంట. ఓకే, మనం కూడా మన వ్లాగ్ అక్కడ షూట్ చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే చాలా ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాను. ఇది చాలా బాగుంది, అలా ఇలా ఉంచుతూ ఉంటే ఉయ్యాలలాగా. లక్ష అయితే కింద నిలబడుకునేదానికి కూడా చాలా భయపడుతుంది. నేను చెప్పాను కదా PS2 మూవీ షూట్ చేశారని, ఇక్కడే అంట, చూద్దానండి. సాత్విక్ అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్లో ముందెళ్ళిపోతున్నాడు. చెప్పాడు ఇదంతా మందే ప్లేస్ అని, అలాగే వెళ్ళిపోతున్నాడు. అరే ఇక్కడ PS2 షూట్ చేసింది, నిజంగా నా ఫీలింగ్ అయితే అదే. ఇక్కడ ఎలా ఫిలిం షూట్ చేశారని మేబీ వాళ్ళు ఎడిటింగ్లో బాగా కవర్ చేసినట్టున్నారు. ఇంకా ఫ్రంట్ అది మాత్రమే ఉంది కాబట్టి రైట్ సైడ్ ఏమన్నా ఉందేమో అని చెప్పి చూద్దాం అనుకున్నాము. రైట్ అక్కడ నుంచి ఇద్దరు ఏదో ఎగ్జైట్మెంట్ అవుతున్నారు, అక్కడ ఏదో చూసినట్టు. వీళ్ళందరూ స్ట్రైట్గా వెళ్ళే వాళ్ళని అందరినీ నేనే రైట్ పంపిస్తాను. మా లక్ష్య ఎక్స్ప్రెషన్ స్టిల్ నాకు అర్థం కావట్లేదు, ఎంజాయ్ చేస్తుందా లేదంటే మూడవుతూ ఉందని. మా లక్కీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది, ఎందుకంటే ఎప్పుడు చూడలేదు కాబట్టి. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చెప్తుంది డయానా ఇక్కడ ఈ చెట్లలో పొదల్లో తిరుగుతుంది, ఇక్కడే వాళ్ళు ఈ షిప్లో ఈ ప్లేస్కే వచ్చారని చెప్పి చెప్తున్నాను. మా డయానా షూటింగ్ అది ఇక్కడ జరిగింది, PS2 షూటింగ్ అని చెప్పినా కానీ వినట్లేదు. అయ్యో, ముందు పక్క కూడా ఏం లేదు, వర్షం పడినది కొద్దిగా వాటర్ ఉన్నాయంతే. మా తమ్ముడు ఫేస్లో తెలిసిపోతుంది, ఫుల్ డిసప్పాయింటెడ్. లక్షకి స్పెట్స్ అంటే ఇష్టం, కానీ ఈ స్పెట్స్ సరిపోలేదు. ఆకలికి సైలెంట్గా ఉంది. లక్ష కంటే నాకే బాగున్నాయి కదా స్పెట్స్. లక్షకి కూడా స్పెట్స్ దొరికేసాయి వాళ్ళ అక్కవి. మేము వచ్చేసి ఎక్స్ప్రెస్ క్వీన్, ఫోటో తీసినామంటే ఫుల్గా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. సో వచ్చినందుకు 1 స్నాప్ అలా తీసుకున్నాం. ఇది వచ్చేసి బావి, నీళ్ళు ఉన్నాయి కానీ క్లీన్గా లేదు, ఇంకేం లేదు. నేనైతే బోట్తో అతనితో గొడవ పడ్డాను. 10 మినిట్స్లో ఏం చూడాలి, మీరు ఏందో పెద్ద PS2 షూటింగ్ చేశారంటున్నారు, చాలా పెద్దది ఉంటుంది, మాకు ఇంకో 15 మినిట్స్ ఎక్స్ట్రా కావాలంటే 15 మినిట్స్ కాకపోతే 20 మినిట్స్ తీసుకోండి బ్రో అని చెప్పాడు. ఓకే, వాళ్ళకు కూడా తెలిసాము వాడికి వెళ్ళిన తర్వాత 10 మినిట్స్ కంటే ఎక్కువ స్పెండ్ చేయరని. సో 10 మినిట్స్లో మళ్ళీ బ్యాక్. ఇది కూడా ఆటర్ ఫ్లాప్. నిజంగా ఈ ప్లేస్ చూస్తా ఉంటే మా ఊర్లో మా ఇంటి వెనక పక్కే ఒక మడుగనే పిలుస్తాం మేము, మడుగు ఉంది, సేమ్ అలానే ఉంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ బోట్స్ లేవు, ఇక్కడ బోట్స్ ఉన్నాయి. సర్లే, నెక్స్ట్ బీచ్ ఏదేదో
గ్రీన్ కలర్ వాటరు బ్లూ కలర్ వాటరు మిక్స్ అయ్యే దగ్గరికి తీసుకెళ్తాం సార్ అన్నాడు. అదన్నా బాగుంటుందని ఐ హోప్. లక్ష బాబు నిద్ర వస్తుందేమో కానీ నిద్రపోవట్లేదు. ఈ జాకెట్లు చాలా ఇరిటేషన్గా ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు క్లీన్ చేస్తారు తెలియదు, వీళ్ళు సరిగా మెయింటైన్ చేయట్లేదు. పిల్లలు కూడా చాలా అన్ఈజీగా ఫీల్ అవుతున్నారు వీటిని తీసుకోవడం ఉంటా. ఇందాక చెప్పాను కదా, ఇది ఏంటి బోట్స్ అన్ని షిప్పింగ్కి వెళ్ళే బోట్స్ అన్ని ఇదేనంట, అంతే. ఇది మాత్రమే చూపించాడు. అది ఏంటి బ్రో ఇది, మా దగ్గర నుంచి దొబ్బాగా 400 పర్ హెడ్. చూసేదానికి చాలా చిన్నగా వెళ్ళినట్టుంది, బట్ చాలా స్పీడ్ వెళ్తుంది బోటు. అట్లీస్ట్ క్లిప్స్ అన్నా వేస్తే అలా ఇలా కొద్దిగా థ్రిల్లింగ్ అన్న ఉంటుంది. మౌషి విధంగా టాప్ కూడా చేపలు కట్టే వాళ్ళని పైన పెట్టాడు. వర్షం పడిందంటే మనిషి చచ్చిపోతాం. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం. బ్లూ కలర్ గ్రీన్ కలర్ వాటర్ మిక్స్ అయ్యే ప్లేసు. ఆ షిప్ వెళ్తామంటే కూర్చొని సార్ అని చెప్పాడు. నేను ఇంకా పోలీసు వాళ్ళు ఏమనుకున్నా, కాదంట వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు. అట్లీస్ట్ ఆ షిప్లో వెళ్ళున్నా కొద్దిగా లోపలికి తీసుకెళ్ళేవాడు. మమ్మల్ని అందరినీ బ్యాక్ వచ్చేయమన్నాడు, ఎందుకంటే అలలు పోటు చాలా ఎక్కువ ఉందంట. వాతావరణము కొద్దిగా వర్షం పడేలాగా ఉన్నప్పుడు ఇలానే ఉంటాయంట. సో మమ్మల్ని అందరినీ బ్యాక్ వచ్చేయమన్నారు. ఆల్రెడీ కొన్ని బోట్స్ వచ్చేసి రౌండ్ చేస్తున్నారు, ఇక్కడిక్కడే తిప్పుతున్నారు వాళ్ళు. చూసారుగా సముద్రంలో అలా వెళ్తా ఉంటే బాగుంది, కానీ అంత కిక్ లేదు. ఎంత వెతికినా కానీ బ్లూ కలర్ వాటర్ కనిపించట్లేదు. నేను అడిగాను అతన్ని, బ్లూ కలర్ వాటర్ అంటే, సార్ వర్షం పడేలాగా ఉంది, లోపలికి వెళ్ళకూడదు, చాలా డేంజరు, పోలీస్ వాళ్ళు వచ్చేసి ఆపేస్తారు, సో మనం ఇక్కడ నుంచి రిటర్న్ తీసుకుని వెళ్ళిపోవాలని. అరే అదేంట్రా, దీనికోసం మా దగ్గర నుంచి 400 ఆల్మోస్ట్ 3000 తీసుకున్నావు అంటే, నువ్వు 5000 ఇచ్చినా కానీ ఇంతవరకే సార్ వెళ్ళేది, అన్ని షిప్లు ఇంతవరకే వస్తాయని చెప్పి. అందుకోసమే చెప్పాను నేను, మీరు వెళ్ళాలనుకుంటే ఇక్కడ వెళ్ళొద్దు. ఇందాక చూపించాను కదా వేరే కంపెనీ అని, అక్కడ వెళ్ళండి. వాళ్ళు పర్ హెడ్ 500 600 తీసుకుంటారు, బట్ ఇట్స్ వర్త్. అంతే. అతి బలవంతాన ఇంకో రౌండ్ తీసుకొచ్చాడు, అది కూడా వాటితో ఫుల్గా ఫైట్ చేసిన తర్వాత. మా వాళ్ళైతే అంత ఎక్సైట్మెంట్గా ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికి అట్లీస్ట్ రీచ్ అవ్వలేదు. మీకు నేను నైట్ చూపించాను కదా రాక్ బీచ్, ఇదే అనమాట అది. సో ఇప్పుడు మనం నీళ్ళలో ఉన్నాం. నిన్న మీకు చూపించింది వచ్చేసి నైట్ వీడియో స్టార్టింగ్లో, అది వచ్చేసి నైట్ వ్యూ. మొత్తానికి ఇక్కడెక్కడే తిప్పి వీడు మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తున్నాడు. ఈ అబ్బాయి డ్రైవరు వీళ్ళిద్దరు వచ్చారు ఈ బోట్లో. ఈ అబ్బాయి కూర్చున్నప్పటి నుంచి ఫోన్ నొక్కుంటానే ఉన్నారు. ఆ ఫోన్ నీళ్ళల్లో పడిపోతుందా అని కూడా టెన్షన్ లేదు అబ్బాయి. మేబీ వాళ్ళకు ఎక్స్పీరియన్స్ అనుకుంటారు.
ఇంకా తిరిగి చాలు కానీ దిగండి అని చెప్పాడు. ఇంకా దిక్కే ఏడా కూర్చుంటామా అని అంటే, మీరు ఇచ్చిన 2,800కు అంత ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏడా కూర్చొని పెట్టి అంతగా అన్నాడు. సరే నీకు ఎందుకు గొడవ అని చెప్పి మా అయితే స్టార్ట్ అయిపోయాం అక్కడ నుంచి. నేను చెప్పాను కదా ఇదో ఈ 4 అని చెప్పాడు. ఈ 4లో ఏ ఒక్కటి ఇక్కడ చూపించినట్లేదు. బోట్స్ అండ్ అడ్వెంచర్ అక్కడ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి చిన్నగా ఈడెన్ బీచ్కి వచ్చేసాము అందరము. ఇక్కడ చాలా నీట్గా ఉంటుందంట. అండ్ దీనికి బ్లూ బీచ్ సంథింగ్ ఏదో నేమ్ కూడా ఉంది. ఇక్కడ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారంట. అందుకోసమనేమో కార్ పార్కింగ్ కూడా డబ్బులు తీసుకున్నారు. ఇది ఎంట్రన్స్. రైట్ సైడ్ వచ్చేసి షాప్స్ ఉన్నాయి. మీరు పిల్లలతో వెళ్తే పిల్లలు ఆడుకునేదానికి, ఇసుకలో ఆడుకునేదానికి చిన్న చిన్న బొమ్మలు కూడా ఉంటాయి. సో తప్పకుండా తీసుకెళ్ళండి, ఎందుకంటే వాటితోనే మాత్రమే వాళ్ళు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. నాకు ఇక్కడ నడుస్తూ ఉంటే ఏదో కేరళలో వచ్చినంత ఫీలింగ్ ఉంది. మా చిన్న పాప కోసం ఇక్కడైతే ఫ్రూట్ మిక్స్ బౌల్ తీసుకున్నాము. కానీ మా పాప కంటే మా మేడమే ఎక్కువ తినేసారు, టు బి ఫ్రాంక్. పోనీలే, మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి. సో ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ ఆకలి. చూసారుగా, ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ నార్మల్ ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా అడ్వెంచర్ అండ్ బోట్స్, వేరే కంపెనీ అని, అవి ఇక్కడ నుంచి ఉంటాయన్నమాట. మీరు వచ్చితే డైరెక్ట్ ఈడెన్ బీచ్కి వెళ్ళండి. ఇందాక చెప్పానుగా, మీరు చూసినట్టు ఈ 4 బీచెస్లో ఏది బెస్ట్ అంటే ఐ ఆల్వేస్ సజెస్ట్ ఈడెన్ బీచ్. మీకు పిల్లలు తీసుకెళ్ళినా కానీ, అడ్వెంచర్స్ చేసేదానికి కానీ, వాటర్ యాక్టివిటీస్ కిడ్స్ కి అయితే చాలా ఉన్నాయి, బాగున్నాయి అసలు. నేను చెప్పానుగా, ఈ చిన్న ప్లేస్ ని చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ కేరళ ఫీలింగ్ వచ్చింది నాకైతే. కోకోనట్ ట్రీస్ చాలా ఉన్నాయి అక్కడే. వాటర్ యాక్టివిటీస్ ఇది ఉంది కదా ఇక్కడ. రోప్ అడ్వెంచర్ కూడా ఉందన్నమాట. మీకు ఇంట్రెస్ట్ అయితే అటుపక్క తాడుకు కట్టేస్తారు, అక్కడి నుంచి వచ్చి యువతలు వచ్చి పడతారు. అదో ఏమన్నా తోసారు, ఆల్రెడీ పోతున్నాడు. వాటర్లో పడిపోతే జాకెట్ ఉంటుంది కదా. వాళ్ళు సేఫ్టీస్ చాలా క్లియర్గా ఉంటారనమాట, సేఫ్టీస్ చాలా తీసుకుంటారు. ఇక్కడైతే ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఎందుకంటే బ్యాడ్ స్మెల్ రాలేదు. నెంబర్ 1, చాలా నీట్గా వాటర్ ఉన్నాయి. అండ్ చూసేదానికి చాలా బాగుంది. మేము ఇంకా బీచ్లోకి ఎంటర్ అవ్వలేదు. మా బ్రదర్ అండ్ రాజు సార్ వాళ్ళు ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు. ఇది వచ్చేసి ఈడెన్ బీచ్ ఫ్రేమ్ అన్నమాట, ఫోటో ఫ్రేమ్. చాలా బాగుంది కదా, చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేసింది బీచ్ అంటే లాస్ట్ ఈడెన్ బీచ్. బాగా ఎంజాయ్ చేయాలంటే ఈడెన్ బీచ్కి వెళ్ళండి. ఓకే, వాటర్ బాగుంది. ఇక్కడ వచ్చేసి కెమెరా తీసుకెళ్తే 500 ఫైన్. మరి నువ్వు ఎలా తీసావు బ్రో అని అడుగుతున్నారా? మనం అంతే, నేను ఎలా అయినా తీసేస్తాను. యాక్చువల్గా ఇక్కడ అంత సెక్యూరిటీ ఎవరు లేరనమాట. మీరు కెమెరా తీసుకొచ్చారా ఏంటి అని చెప్పి చెక్ చేసేదానికి ఓన్లీ వాళ్ళైతే అక్కడ ఒక నోటీస్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఫొటోస్ కూడా చాలా క్లారిటీగా వస్తున్నాయి. మేబీ వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఫ్లోటింగ్ ఇక్కడ వరకు వస్తాయి కదా. వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఈ స్టెప్స్ వరకు అలలు వస్తాయి. ఒక్కసారి ఊహించుకోండి ఇక్కడ వరకు వాటర్ వస్తే ఎలా ఉంటాయో. ఎలా ఉంటుంది ఒక్క అసలు మళ్ళీ బీచ్ లెక్ కూడా వెళ్ళలేము. సో నీళ్ళు రాకుండా ఉండడమే బెస్ట్. ఏంటో తీసుకుంటున్నాం. ఫ్లవర్ పెట్టుకున్నా. ఫ్లవర్ పాపం మా పాప గ్లాస్లో ఫ్రూట్స్ కోసం ఎదుగుతుంది, దాంట్లో ఏం లేదు. తినేసింది కొన్ని. ఇదే బీచ్. వాటర్ చూసారు కదా, చాలా క్లియర్గా ఉన్నాయి.
అక్కడ జెండానా రెడ్ కలరు. అంటే మామూలుగా వాటర్ పైకి వచ్చినప్పుడు అది డేంజర్ జోన్ లాగా అనమాట, దాన్ని దాటి లోపలికి వెళ్ళకూడదు, అందుకోసం అని చెప్పి అది అక్కడ పెట్టారు. రాజు సార్ అయితే ఫుల్ ఎంజాయ్, చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేస్తున్నాడు. రాజు సారే చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేస్తే ఇంకా చిన్నపిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో ఊహించుకోండి. మీ మీ ఊహకే వదిలేస్తున్నాను నేను. మా పాప అయితే ఇదే ఫస్ట్ టైం బీచ్కి రావడం. సాత్విక్ అయితే నీళ్ళలోకి వెళ్దాం అనుకుంటున్నాడు. పాపం వాళ్ళ డాడీకి రెస్పెక్ట్ ఇచ్చి, భయం అనకూడదు, దాన్ని రెస్పెక్ట్ అనే అనాలి, రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ డాడీని దాటి లోపలికి వెళ్ళట్లేదు. మా పాపకి రెస్పెక్ట్ అలాంటి ఏం తెలియవు. మాకే భయం ఎక్కువ, పట్టుకొని ఉన్నాం ఇద్దరం. వెళ్ళిపోతుంది లోపలికి, అంటే లోపలికి అంటే మరీ లోపలికి వెళ్ళిపోదు, అంటే అక్కడ అలలు వచ్చాను. మీరు ఏమైనా లవ్ బర్డ్స్ ఏమన్నా మాట్లాడుకుంటున్నారనుకున్నారా? ఏం మాట్లాడుకోవట్లేదు. మా మిస్సెస్ కూడా వాటర్ అంటే భయం, నన్ను పట్టుకొని ఉంది. భయం అంటే పెద్ద భయం కాదు, చిన్న భయం. కార్తీక మాసంలో ఎలాగైనా తీర్థాల్లో స్నానం చేయాలనుకున్నది ఇక్కడ తీరిపోయింది. సముద్రంలో కానీ నదుల్లో కానీ స్నానం చేస్తే మంచిదన్నమాట. అందుకనేసి మేము ఇంకా ఇక్కడ దగ్గరలో ఉందనేసి బీచ్ వచ్చేసి, ఇంకా అక్కడైతే బాగాలే వాటర్ అవి, ఇక్కడ కొంచెం బెటర్. అయితే వీళ్ళు బీచ్ చూసి ఎంజాయ్ చేయడానికి వచ్చారు. ఈ కార్తీక మాసాలు తల స్నానాలు అవన్నీ అలా ఏం కాదు, నిజంగానే బీచ్ ఎన్నోసార్లు చూసాను. నాకు బీచ్ మీద ఇంట్రెస్ట్ ఏం లేదు, కానీ ఈ కార్తీక మాసాల్లో ఎలాగైనా సరే నదీ స్నానాలు కానీ ఇట్లా సముద్రాలు మునగాలనేసి వచ్చాము. మా పాపకు నవ్వాలో ఏడ్చాలో అర్థం కావట్లేదు అసలే లక్ష్యం. ఒక 1 అవర్ తర్వాత మాకే బోర్ కొట్టేసింది. సో మళ్ళీ బెంగళూరుకి వెళ్ళేదానికి లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. గ్రీనరీ చాలా బాగుంది, ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ బాగా ఎంజాయ్ చేసింది, వాటర్ లేవు కదా, సాటిస్ఫైడ్. మా పాప ఇక్కడతో సాటిస్ఫైడ్. చెప్పులు కూడా వదిలేసి మరి బాగా ఎంజాయ్ చేసింది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము, రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ రిటర్న్ టు బెంగళూరు. మేము వెళ్ళేసరికి మళ్ళీ నైట్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టైం 1:30 అయింది. సో తినడానికి మధ్యలో ఎక్కడన్నా తినేసి వెళ్దామని చెప్పి పాండిచ్చేరి నుంచి బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ వే వచ్చేసి సేమ్, పాండిచ్చేరి టు అరుణాచలం, అరుణాచలం టు బెంగళూరు. అరుణాచలం అంటే లోపలికి వెళ్ళాము, ఎంట్రన్స్ హైవే. ఈ కార్లో ఏంటో వచ్చేటప్పుడు మా ముందే వస్తారు, వెళ్ళేటప్పుడు మా ముందే పోతారు. రోడ్డు నీకు ఒక్కడికేనా, కార్లు బైక్లు అనేటివన్నీ ఉంటాయి. అందుకే నేను త్వరగా సీఎం అయిపోయాను. సో నా కోసం సపరేట్గా క్యాన్వాయ్. నేను వెళ్ళేటప్పుడు నా ముందు పక్క ఏం కార్లు, సీఎం అయితే ఇంకా డేంజర్, ముందు పక్క ఇంకా చాలా కార్లు ఉంటాయి, ఈడన్నా అయితే ఒకటే. సో బెటర్ ఐఎమ్ నో సీఎం కంటే కామన్ మ్యాన్గా ఉండడమే బెస్ట్. ఇలా బ్రేక్ వేసినప్పుడు నాకు చాలా కోపం. కారు మొత్తం విసుగుతో నిండిపోయిందనమాట. ఓకే, థ్యాంక్ యూ గైస్. పాండిచ్చేరి వచ్చినప్పుడు మై సజెషన్ ఈజ్ ఈడెన్ బీచ్, సన్ వ్యూ బీచ్. ఓకే, మీరు వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి. రాక్ బీచ్ నేను వెళ్ళినప్పుడు అయితే ఏం లేదు, సో I don't want to comment. మార్నింగ్ టైం బాగుంటుందేమో మేబీ, I don't know. And Rocks Beach, okay, it's fine for classic people. And Eden Beach అయితే చాలా బాగుంది. సో I suggest మీరు అయితే వెళ్ళొచ్చు. Thank you guys, thanks for watching. Please do subscribe and support my channel.